హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు శుభవార్త. మీ హక్కులను పరిరక్షించే సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగుల జీవితాల్లో భరోసా నింపేలాగా భారత అత్యున్నత న్యాయస్థానం ఒక మైలురాయి లాంటిది తీర్పునైతే వెలువరించింది. పెన్షన్ అనేది ప్రభుత్వ దయతో ఇచ్చేది కాదని, అది ఉద్యోగి యొక్క హక్కు అని స్పష్టం చేసింది. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి సంబంధించిన కీలక అంశాలను ప్రతి పెన్షనర్ తప్పనిసరిగా తెలుసుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్య అంశాలు. పెన్షన్ దయ కాదు, మీ హక్కు. సుప్రీంకోర్టు అత్యంత స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే భిక్ష లేదా బహుమతి కాదు. అది ఉద్యోగి తన సర్వీస్ కాలంలో చేసిన కష్టానికి, సేవకు ప్రతిఫలం. ఇది ఉద్యోగి యొక్క ఆస్తి హక్కు, ప్రాపర్టీ రైట్ లాంటిది కిందికి వస్తుందన్నమాట. సో, నిబంధనల ప్రకారంగా ఒక ఉద్యోగి పెన్షన్ పొందే అర్హత ఉంటే దానిని అందించడం ప్రభుత్వం యొక్క విధి, కర్తవ్యం అవుతుంది. వేతన సవరణతో పాటే పెన్షన్ సవరణ. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ, పే రివిజన్ జరిగిన ప్రతిసారి అందుకు అనుగుణంగానే పెన్షనర్లకు పెన్షన్ను కూడా సవరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జీతం మరియు పెన్షన్ అనేవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, జీతాలు పెరిగినప్పుడు పెన్షన్లు కూడా అదే నిష్పత్తిలో పెరగాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. దీనివల్ల పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుండి పెన్షనర్లు రక్షణ పొందగలుగుతారు. మూడోది, కనీస పెన్షన్‌పై స్పష్టమైన హామీ. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా పెన్షన్ మొత్తం ఉద్యోగి పదవీ విరమణ సమయంలోని చివరి మూల వేతనం బేసిక్ పేలో కనీసం 50% ఉండాలి. ఇది పెన్షనర్లకు ఒక గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి కనీస ప్రమాణంగా అయితే కోర్టు నిర్ధారించింది. ఆర్థిక భారం అనే సాకు చెప్పకూడదు. ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడుతోంది లేదా నిధులు లేవు వంటి కారణాలు చెప్పి పెన్షన్లను ఆపడం లేదా ఆలస్యం చేయడం చెల్లదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పెన్షనర్ల హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, దీనిని ఆర్థిక సమస్యగా చూడరాదని పేర్కొంది. అనవసర కేసులతో వేధించవద్దు. పెన్షనర్లకు సంబంధించి చిన్న చిన్న విషయాలపై ప్రభుత్వాలు అనవసరంగా కోర్టుల్లో కేసులు వేస్తూ వృద్ధులైన పెన్షనర్లను ఇబ్బందికి గురిచేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇలాంటి వివాదాలను సామరస్యకంగా పరిష్కరించుకోవాలని, పెన్షనర్లకు ఇబ్బంది కలిగించే విధానాలను మానుకోవాలని ప్రభుత్వాలను ఆదేశించింది. కర్ణాటక హైకోర్టు మరో కీలక ముందడుగు. బ్యాంకులపై కఠిన నిబంధనలు. సుప్రీంకోర్టు తీర్పుతో స్ఫూర్తితో సుప్రీంకోర్టు యొక్క తీర్పు స్ఫూర్తితో కర్ణాటక హైకోర్టు పెన్షనర్ల విషయంలో మానవతా దృక్పథంతో మరొక ముఖ్యమైన తీర్పునిచ్చింది. ముఖ్యంగా జీవిత ధృవీకరణ పత్రం సమర్పించలేదని పెన్షనర్ల విషయంలో బ్యాంకులు అనుసరించాల్సిన విధానాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుల బాధ్యత ఏమిటి? ఏదైనా పెన్షనర్ నిర్ణీత గడువులోగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే బ్యాంకులు వెంటనే వారి పెన్షన్‌ను నిలిపివేయకూడదు. అందుకు బదులుగా బ్యాంకు అధికారి స్వయంగా పెన్షనర్ ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలను విచారించి వారి వారు జీవించి ఉన్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. వృద్ధాప్యం, అనారోగ్యం వంటి కారణాలతో వారు బ్యాంకులకు రాలేకపోతున్నారేమో తెలుసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తి చేయకుండా పెన్షన్ ఆపడం చట్టవిరుద్ధమవుతుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే బ్యాంకులపై చర్యలు. తక్షణ చెల్లింపు. అన్యాయంగా నిలిపివేసిన పెన్షన్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. వడ్డీతో సహా చెల్లింపు. పెన్షన్ చెల్లింపులో ఆలస్యం జరిగినందుకు గాను బ్యాంకు బాధ్యత వహించి 2 వారాల్లోపు బకాయిలు చెల్లిస్తే 6% వడ్డీని కలిపి ఇవ్వాలి. 2 వారాలు దాటితే బకాయి మొత్తంపై 18% చొప్పున వడ్డీ అనేది చెల్లించాల్సి వస్తుంది. జరిమానా. కొన్ని తీవ్రమైన కేసులలో బాధ్యతారహితంగా వ్యవహరించిన బ్యాంకులకు ₹1,00,000 వరకు జరిమానా విధించే అధికారం ఉంది. ఈ ఆదేశాలను దేశంలోని అన్ని బ్యాంకులు తప్పనిసరిగా పాటించాలని, పెన్షనర్ల పట్ల గౌరవప్రదంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పులు విశ్రాంత ఉద్యోగుల హక్కులకు బలమైన రక్షణ కవచంలా నిలుస్తాయి. ఇకపై ప్రభుత్వాలు గానీ, బ్యాంకులు గానీ పెన్షన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వీల్లేదు. ఈ సమాచారాన్ని తోటి పెన్షనర్లతో పంచుకొని మీ హక్కుల పట్ల అవగాహనతో అయితే ఉండటం మంచిది.